హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఓం సాయి కంప్యూటర్ ఎంబ్రాయిడరీ వర్క్స్ అండి. ఇవాళ బ్యూటిఫుల్ డిజైన్స్ చూస్తాము. అన్ని సింపుల్ వర్క్ అండి, పెద్ద బడ్జెట్ ఫ్రెండ్లీ. సో ఇది మనకి వరలక్ష్మి అనే టైలర్ తీసుకొచ్చారండి. ఆవిడ కో సిస్టర్ది ఇంకో రిలేటివ్ అండి. సో 3 శారీస్ అయితే ఇచ్చారు. ఇది వచ్చేసి సీ బ్లూ కలర్ అండి. దీనికి ఇలా పెద్ద అంచు వచ్చింది. పర్పుల్ కలర్ బ్లౌజ్ మనమే తీసుకోవాలి. సో నెక్స్ట్ ఏమో ఇది వరలక్ష్మిది, ఇంకా తన కో సిస్టర్ అనమాట. శారీ అయితే సేమ్ కలరు, బార్డరు, కొంచెం డిజైన్ డిఫరెన్స్ ఉంటుందండి. సో వీటికి కూడా మనమే వర్క్ చేస్తున్నాము. ఒకదానికైతే అయిపోయిందండి, ఇంకోటి చేయాలి. సో ప్రజెంట్ అయితే ఈ శారీ చూస్తే ఇదంతా ఇలా గోల్డ్ వచ్చింది, పర్పుల్ ఉంది, సిల్వర్ కొంచెం షేడ్ మిక్స్ ఉంది, కానీ వాళ్ళు సిల్వర్ యాడ్ చేయొద్దన్నారు డిజైన్లో. సో బార్డర్ అయితే ఇలా వచ్చేస్తుంది. ఈ బార్డర్ హ్యాండ్కి పెట్టుకుంటారు. బ్లౌజ్ అయితే ఇది కాదు. సో దీనికి మనం ప్లెయిన్ బ్లౌజ్ తీసుకున్నాము. హాఫ్ పట్టులోనే ఇలా సింపుల్గా కట్ వర్క్ డిజైన్ సెలెక్ట్ చేసుకున్నారు. సో శారీ కలర్ వచ్చేసి బ్లూ ఇంకా గోల్డ్, ఈ రెండింటితోటే డిజైన్ అంతా హైలైట్ చేసామండి. ఇలా కుందన్స్ పెట్టేసి బుటీస్ పెట్టేసాము. చాలా బాగుంటుందండి డిజైన్ ఇది. సో నెక్స్ట్ వచ్చేసి ఇలా ఫ్రంట్ ఇలా పెట్టేసాము. అక్కడక్కడ ఇలా కుందన్స్ తోటి హైలైట్ చేసేసాము. 3 టైప్స్ ఆఫ్ కుందన్స్. హ్యాండ్కి బిగ్ బార్డర్ వస్తుందని చెప్పాను కదండి. సో తన హ్యాండ్స్ అయితే 10 ఇంచెస్ ఉన్నాయి. సో బ్లౌజ్ అయితే అది బార్డర్లో తక్కువ ఉంది, కొంచెం నాకు 7 అనిపించింది, 7.5. సో అందుకని నేను ఇక్కడ కింద ఈ బార్డర్ కూడా యాడ్ చేసాను, తను అటాచ్ చేసుకుంటామండి. సో హ్యాండ్కి ఓన్లీ ఇలా బార్డర్ వస్తుందండి కింద. సో ఇదండి. నెక్స్ట్ వచ్చేసి ఇది పింక్ కలర్ శారీ అండి. ఇది వరలక్ష్మిది. ఇందాక చూపించింది కవిత అనే కస్టమర్ది, వాళ్ళ రిలేటివ్. సో ఇది వచ్చేసి పింక్ అండి. దీనికంతా ఇక్కడ ఇలా లైటింగ్ ఎక్కువ పడుతుంది కనిపించట్లేదు. సో ఇలా పింక్ కలర్ ఫ్లవర్స్, లీవ్స్ కనిపిస్తాయండి. ఇది చూడండి, ఫ్లవర్స్ ఇంకా లీవ్స్ ఉన్నాయి. సో బార్డర్ వచ్చేసి మనకి ఇలా ఉంది, గ్రీన్ కలర్. సో దీనికి మనం ప్లెయిన్ క్లాత్ తీసుకున్నాము. ఈ సింపుల్ ఫ్లవర్స్ అండ్ లీవ్స్ డిజైన్ చూస్ చేసుకుందండి తను. ఇది కూడా ప్రజెంట్ జేసీలో కొత్త డిజైన్ వచ్చిందండి ఇది. సో ఫ్లవర్స్కి అంతా మనం శారీ కలర్ పింక్ పెట్టేసి ఇలా గోల్డ్తో లీవ్స్ ఇచ్చేసాము స్టెమ్కి. ఇందులో యాక్చువల్లీ 3-4 కలర్స్ యాడ్ చేయొచ్చండి మనము. సో మనకి శారీలో ఆప్షన్ లేదు కాబట్టి మనం ఓన్లీ 2 కలర్స్ తోటి డిజైన్ అంతా హైలైట్ చేసాము. ఇప్పుడు ఫ్లవర్ బుటీ పెట్టేసి దాంట్లో గోల్డెన్ కుందన్ పెట్టేసాము. నెక్స్ట్ వచ్చేసి ఫ్రంట్ అండి. ఫ్రంట్ ఇలా వస్తుంది. ఫ్లవర్ బూటీస్ వచ్చేసి మనకి ఇలా లీవ్స్ వచ్చేస్తాయండి. ఇక్కడ కూడా నేను 3 టైప్స్ ఆఫ్ కుందన్స్ యూస్ చేశాను, గోల్డ్, మల్టీ కలర్ ఇంకా వైట్. సో ఇదండి డిజైన్. నెక్స్ట్ శారీ ఇంకా అనుషాదండి, అది ఇంకా వేయాలండి. ప్రజెంట్ నాకు ఇక్కడ కరెంట్ పోయింది. సో నేను ఈవినింగ్ లోపు అది కంప్లీట్ చేస్తాను. అది కూడా సేమ్ ఇలానే ఫ్రంట్ బ్యాక్ అండి. సో నెక్స్ట్ పింక్ కలర్ శారీ ఒకటి చూపించాను కదండి, అది అయిపోయింది. వరలక్ష్మి అనే టైలర్ ఆవిడ రిలేటివ్ది. సో ఇది వచ్చేసి మళ్ళీ మనకి అనుష గారితో పాటు ఇంకొక ఆవిడ, వాళ్ళ చిన్నత్తయ్య గారు వచ్చారు. సో ఆవిడ వచ్చేసి ఒక శారీ ఇచ్చారు, ఇలా పింక్ డబల్ షేడ్లో ఉందండి. ఇది లైట్ వైలెట్ పింక్ టైప్. సో దీనికి వచ్చేసి ఇలా సీ గ్రీన్ బ్లూ బ్లౌజ్ వచ్చింది. సో బార్డర్ అయితే ఆవిడ హ్యాండ్స్కి ఇదే పెట్టుకుంటా అన్నారు. శారీ అంతా ఇలా లీవ్స్, స్మాల్ ఫ్లవర్స్ వస్తాయి, లోటస్ టైప్ ఫ్లవర్స్ కూడా ఉన్నాయి. సో ఆవిడైతే ఈ డిజైన్ చూస్ చేసుకున్నారు. ఇలా సింపుల్గా ఫ్లవర్స్ వస్తాయండి. 2 కలర్సే యూస్ చేయమన్నారు. సిల్వర్ కూడా ఉంది కానీ వాళ్ళకి సిల్వర్ వద్దంట. సో ఇలా పింక్ ఫ్లవర్స్ వచ్చేసి ఇలా లీవ్స్ వచ్చేస్తాయి. శారీ అంతా ఇలానే ఫ్లవర్స్ ఉన్నాయి కాబట్టి సో ఈ డిజైన్కి ఇలా సెట్ చేశాను. ఫ్లవర్ బూటీస్ ఇచ్చేసాం బ్యాక్లో విత్ లీవ్స్. ఫ్రంట్ ఏమో ఇలా వచ్చేస్తుందండి. వీళ్ళందరూ శారీ బ్లౌజ్కి ఎలాగో పెద్ద బార్డర్ ఉంది కదా అని చెప్పి 80 సెంటీమీటర్ క్లాత్ తీసుకొని ఎవరైనా సరే ఆ పని చేయొచ్చు. హ్యాండ్కి కూడా ఆ బార్డర్ పెట్టుకోవచ్చు. ఎవరికైతే బార్డర్ కావాలి అనుకుంటారో వాళ్ళు ఆ బార్డర్ కింద ఇలానే ఒక లైన్ వేసుకొని
అటాచ్ చేసుకోవచ్చు. సపోజ్ 5 ఇంచెస్ హ్యాండ్ ఉందంటే కనుక 10 ఇంచెస్ హ్యాండ్ అయితే మీరు ఆ బార్డర్ పెట్టుకొని ఆ బార్డర్ పైన ఇలా వర్క్ వేసుకొని బుటీస్ యాడ్ చేసుకోవచ్చు. అదర్వైజ్ బాటమ్ నుంచి ఫిల్ అయ్యే డిజైన్ ఏదైనా చూస్ చేసి అలా కూడా కుట్టించుకోవచ్చు. సో ఇప్పుడైతే అంతా పెద్ద పెద్ద బార్డర్స్ వస్తున్నాయి కదండి. సో అలాంటి వాటికి ఇలా డిజైన్స్ సెలెక్ట్ చేస్తున్నారు. బడ్జెట్ ఫ్రెండ్లీ డిజైన్స్ అండి ఇవి. నెక్స్ట్ వరలక్ష్మితో పాటు అనూష వచ్చింది అని చెప్పాను కదా. సో అనూష శారీ అయితే ఇలా ఉంటుందండి. టులిప్ ఫ్లవర్స్ లాగా వచ్చి ఇలా లీవ్స్ వస్తాయి, మధ్య మధ్యలో ఫ్లవర్స్ ఉంటాయి. ఇందులో కూడా సిల్వర్ కాంబినేషన్ ఉంది కానీ వాళ్ళకి వద్దన్నారు, ఓన్లీ పింక్ అండ్ గోల్డ్ యూజ్ చేసాము మనం మొత్తం. సో దీనికి వచ్చేసి తను ఇలా కట్ వర్క్ చూస్ చేసుకుంది. 3 బంచ్ ఆఫ్ ఫ్లవర్స్ వస్తాయి గోల్డెన్ లీవ్స్ తోటి. ఇందులో ఇంకా వేరే కలర్ ఆప్షన్ లేదండి, ఇది మొత్తం ఇలానే వస్తుంది. నేను ఆల్రెడీ అంతకుముందు బ్లాక్ శారీకి రెడ్ బ్లౌజ్ మీద వేసానండి, బ్లాక్ ఫ్లవర్స్ విత్ గోల్డెన్ లీవ్స్. లింక్ షేర్ చేస్తాను డిస్క్రిప్షన్లో, చెక్ చేసుకోండి. ఇలా బ్యాక్లో ఫ్లవర్ బుటీస్ వచ్చేసినాయి, ఫ్రంట్ ఏమో ఇలా వచ్చేస్తుందండి. 3 బంచ్ ఆఫ్ ఫ్లవర్స్ విత్ గోల్డెన్ లీవ్స్, పింక్ అండ్ గోల్డ్ కాంబినేషన్. సో మీకు ఇవాళ ఈ డిజైన్స్ ఎలా అనిపించినాయో స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి వాట్సాప్ చేసి కామెంట్ చేయండి. డిజైన్స్ కనుక నచ్చితే షాప్కి డైరెక్ట్గా వచ్చి కూడా మీరు ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు, అదర్వైజ్ ఆన్లైన్ ఆర్డర్స్ కూడా తీసుకుంటానండి. సో ఎవరికైనా ఈ డిజైన్స్ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి.